హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ సతోష్ యాప్లో H1 టోకెన్ అనేది ఇప్పుడు విత్డ్రా అడ్రస్ ఎలా ఇవ్వాలో చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఆఫర్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 21 మధ్యలో మీరు అడ్రస్ అయితే లింక్ చేసుకోవచ్చు, ఓకే. దీని ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్ ఉంది, అంటే కొంచెం వేరే వెబ్సైట్లో వెళ్ళేసి దాన్ని మనం కేవైసీ అనేది చేయాలి. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఏదైనా ఏ డ్రాప్లో మనం కేవైసీ ఎలా చేస్తాం అలా విధంగా చేసేసి ఆ లింక్ అనేది ఇక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో చెప్తాను. అలాగే సిటీఓ మనం లాస్ట్ మీకు వీడియో చేస్తాను, అక్టోబర్ 27 దాకా అయితే ఉంది, ఓకే. ఇప్పుడు మనం అలాగే మీకు లాస్ట్ మా ఛానల్ వెళ్ళి చూడండి, వీడియో సిటీఓ కానీ విత్డ్రా ఆప్షన్ కూడా ఉంది. సో విత్డ్రా చేయండి, మేము చేయలే బ్రదర్ అంటే చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవుతామండి. ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇస్తాను కాబట్టి టెలిగ్రామ్ వాళ్ళు బబుల్ టీస్ కొట్టేసి కింద జాయిన్ అవుతామండి. లేని వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ ద్వారా వెళ్ళేసి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవుతామండి, ఓకే. ఇప్పుడు మన టాపిక్లో వెళ్ళిపోదాం, ఓకే. H1 ఇక్కడ మనకి అలాగే సతోష్ షాప్లో వెళ్తున్నాను ఒకసారి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చిన్న అప్డేట్స్ ఫాలో అప్ అయిన తర్వాత ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఒకసారి చెకప్ అయితే చేద్దాం. ఏ డ్రాప్లో మీరు వచ్చిన తర్వాత ఇక్కడ డైలీ మీకు అప్డేట్లో చెప్పిన ఆల్రెడీ డైలీ చెక్ ఇన్ డైలీ మ్యాక్సిమం యువర్ రివార్డ్స్, ఓకే. అక్కడికైనా అనేది ఇక్కడనే క్లైమ్ అయిపోతుంది, ఓకే. ఆటోమేటిక్ 28 మినిట్ తర్వాత మళ్ళీ మీరు క్లైమ్ చేసుకోవచ్చు. బూస్ట్ యువర్ హ్యాష్ నవ్ పైన క్లిక్ చేస్తే మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ విధంగా హ్యాష్ బార్ అయితే మీరు క్లైమ్ అయితే వేసుకోవాలి. 3 రిఫర్ చేస్తే 10 హ్యాష్ అయితే వస్తుంది, ఓకే. మీరు చేసుకోండి, నేను 3 రిఫర్ వేసుకొని. సో అలాగే కొన్ని రిఫర్ కూడా వేసుకుంటే 10లో వెళ్ళేసి, ఓకే. అలాగే హ్యాష్ కార్డ్ గిఫ్ట్ కార్డ్ కూడా యూజ్ అయితే చేయండి. అలాగే మీ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత ఇన్ని యూజర్స్ కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు అక్కకైనా అనేది మీకు మైనింగ్ అవుతుంది. అలాగే కోర్ 1 రిఫర్ అయితే వస్తుంది, మీకు తెలిసిందే. ఓఎస్ అనేది ఇప్పుడు ఇంకొక ఈ అక్టోబర్ 15లో మనకి ఏదో ఒక అప్డేట్ ఇస్తాను చెప్పాను మీకు లాస్ట్ వీడియో చెప్పినట్టే. సిటీఓ విత్డ్రా అయితే చేయండి, ఫ్రోజన్ వెళ్ళిపోయింది, బట్ ఇది కూలెంట్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి చూడాలి. H1 నాకు 20 ఉన్నాయి, దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అక్క కాయిన్స్ కూడా లో ఇస్తున్నారు గైస్. మ్యాక్సిమం కొన్ని రిఫర్ చేసుకొని 10-15 రిఫర్ చేసుకొని చేసుకో. అలాగే ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సో ఇక్కడ మీ ఆప్షన్లో కంట్రీ ఇండియా ఉండాలి, యూజర్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయి ఉండాలి, ఓకే. వెరిఫైడ్ ఉండాలి, ఇక్కడ ఇండియా పెట్టుకోవాలి, ఇండియా భారత్. న్యూ యూజర్స్ అయితే ఒకసారి మీకు రిజిస్టర్ వీడియో ఇస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం H1 ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చేసాను గైస్. నేను లింక్ అనేది క్రోమ్లో ఓపెన్ అయ్యేటట్టు చూసుకుని ఎందుకో చెప్తాను, ఎందుకంటే నాకు డైరెక్ట్ కీవిల్ అంటే ఓపెన్ అవ్వట్లేదు, ఓకే. ఇక దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్రోమ్లో ఓపెన్ చేసుకోండి. మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత షేర్ వాయా కొట్టిన తర్వాత ఇక్కడ ఒక్క నిమిషం ఉంది, షేర్ వాయా కొట్టేసి ఇక్కడ కీవీ బ్రౌజర్ సెలెక్ట్ అయితే తీసుకోండి. ఎందుకంటే నాకు నార్మల్ ఈవినింగ్ నైట్ అయితే ట్రై చేసాను, ఓపెన్ అయితే కాలేదు, బట్ మీరు నార్మల్గా ట్రై చేయండి, కాపీ పేస్ట్ చేయండి. ఇక మీ కీవీలో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది మెటామాస్క్ అనేది లాగిన్ అయితే చేసుకోవాలి, ఓకే. ఇక మెటామాస్క్ లాగిన్ చేసుకోండి. ఇక మీరు ఏం చేయండి, పాస్వర్డ్ అనేది ఇచ్చేసి అన్లాక్ చేసుకోండి. సో నాకుండగా అనేది అన్లాక్ అయిపోయింది. కోర్ పైన ఇంతకుముందు మీకు C2 అనేది రేషియోలో 6 రేషియోలు నాకు ఇచ్చారు, బట్ మొత్తం ఇస్తారు లేదు నాకు క్లారిటీ లేదు, బట్ మీరు చూసుకోండి ఎంత వచ్చిందో, కామెంట్ కూడా చేయండి C2 ఎంత వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి విధంగా మీకు సెపలియా కాయిన్ అనేది మీ ఇక్కడ కొంచెం ఫీ అయితే ఉండొచ్చు, మీకు లాస్ట్ మనం వీడియోస్లో చెప్పినట్టు, బట్ ఇది మ్యాండేటరీ కాదు సెపలియా ఇటేజ్ అనేది, బట్ దీని అయితే వదిలేయండి, ఓకేనా. సో ఇంతకుముందు మనకి ఇక్కడ లింక్ ఇచ్చినట్టు హెవెన్ 1 అయితే ఉంది. ఇక్కడ జెన్ ద టెస్ట్నెట్ దీని మీద క్లిక్ చేయండి, మీకు మెటామాస్క్ అనేది తీసుకుని వెళ్తాం, ఓకే. మళ్ళీ మీకు ఇక్కడ జెన్ టెస్ట్నెట్, ఇక వీవ్ గార్డ్ అయితే మీకు అవసరం లేదు, ఇక మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇక్కడ మళ్ళీ మెటామాస్క్కి OKXకి అయితే కనెక్ట్ చేయకండి. 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మెటామాస్క్ అనేది ఒక పాపప్ అయితే వెళ్ళింది, దాన్ని చూసుకోండి. బట్ అలాగే వీడియో ఇన్వైట్ చూడండి, చూస్తే మీకు క్లారిటీ అర్థం, ఓకే. నెక్స్ట్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఇక మనకి H1 కాయిన్ అనేది ఇప్పుడు యాడ్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ సెపోలియాలో ఇక్కడ H1 నార్మల్గా H1 అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ హెవెన్ H1 టెస్ట్నెట్ అయితే యాడ్ అవుతుంది, బట్ ఇది దేని కిందకి యాడ్ అవుతుంది చూడాలి. సో ఇది హెవెన్ 1 టెస్ట్నెట్, అంటే ఇది టెస్ట్నెట్ చేస్తే మనకి ఎక్స్ట్రా రివార్డ్ వస్తుంది, అండ్ నార్మల్గా మనకి H1 మన మైనింగ్ చేసినా కానీ మనకి అది ఇస్తారు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేయండి, ఇక్కడ కనెక్ట్ వాలెట్ అయితే అయిపోయింది. ఇక్కడ కనెక్ట్ యువర్ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ ఏం చేయాలంటే మీరు గ్యాస్ ఇక్కడ సతోష్ యాప్లో ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరు సైన్ అప్ అవుతామండి. మ్యాక్సిమం అయితే ఏదో ఒక ప్రాబ్లం లేకుండా ఉంటుంది, అండ్ వర్కింగ్ ఉండాలి, అండ్ సతోష్ యాప్లో అదే మెయిల్ అయితే ఇచ్చేసి మీరు సైన్ అప్ అవుతామండి, ఓకేనా గైస్. మీకు ఒక వాలెట్ అడ్రస్ అయితే మీకు వస్తుంది, ఈమెయిల్ ఐడి వచ్చేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేయండి, రిఫర్ కోడ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసి అయితే కొట్టేయండి. నెక్స్ట్ అకౌంట్ టైప్ ఇండివిజువల్ అయితే పెట్టేయండి, కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా, ఇక్కడ ఒక నిమిషం వెయిట్ చేయండి, ఓకే. ఇండియా నార్మల్గా టైప్ చేయండి, ఇండియా కొట్టేసి మీరు
రిఫర్ కోడ్ ఇచ్చేసి డిస్క్రిప్షన్లో చూసి సైన్ అప్ అవుతామండి. సో నేనైతే ఇక్కడ అయిపోయింది నాదైతే. వెల్కమ్ అబౌట్ అండ్ ఎక్స్ప్లోర్ ద టెస్ట్ ఉన్నాం. ఓకే, వెరిఫై ఐడెంటిటీ. ఓకే, ఇక్కడ మీ రిఫర్ కూడా వస్తుంది, చూసే నా డిస్క్రిప్షన్ ఇచ్చేసాను, చూసేసి కొట్టేయండి. అలాగే మీరు కూడా కొన్ని సెల్ఫ్ రిఫర్ అయితే చేసుకోండి. సంతోష్ యాప్లో మీరు అన్లిమిటెడ్ అకౌంట్ చేసే వాళ్ళైతే. ఓకే, అలాగే అన్లిమిటెడ్ అకౌంట్ చేసే వాళ్ళు ముందే చెప్తున్నాను, సేమ్ మొబైల్ డేటా సేమ్ వైఫైతోని మల్టిపుల్ అకౌంట్ చేయదు ఎనీ ఎయిర్డ్రాప్ అయినా. ఓకే, కరెంట్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ మెటామాస్క్ అయితే కొట్టేసి ఇక్కడ పాపప్ అయితే వెళ్తుంది, తెలిసింది మీకు. కొంచెం వెయిట్ చేయండి గైస్, ఇక్కడ మ్యాక్సిమం మనకి లేదు 1 టైం కొట్టండి. ఓకే, ఇక్కడ లేకపోతే పైన కరెంట్ అయితే కొట్టండి, సేమ్ ఎటువై ఇలానే ఉంటుంది. ఇక్కడ వెయిట్ చేద్దాం కొంచెం. మెటామాస్క్ ఒకసారి నేను మళ్ళీ క్లిక్ అయితే వేస్తాను, మళ్ళీ లాగిన్ పేజ్ అని అడగవచ్చు. ఓకే, లాగిన్ చేస్తాం. సో ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, సారీ ఇక్కడ ఈ పేజ్లో వచ్చేయండి. ఇప్పుడు మీరు కనెక్ట్ అయితే కొట్టండి. ఓకే, పైన కనెక్ట్ కింద కనెక్ట్ రెండు ఒకటి. మెటామాస్క్ కొట్టేస్తే మీకు కొంచెం లోడింగ్ తీసుకోండి, లేకపోతే ఈ పేజ్ అనేది ఏం చేయండి కొంచెం రీప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి కొంచెం రీప్రెస్ చేయండి, ఎందుకంటే కొంచెం స్టక్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మీరు కనెక్ట్ చేయండి. ఓకే, మెటామాస్క్ అయితే కొట్టేస్తే మీకు ఈ విధంగా. సో నాది ఏం చేస్తాను, నేను ఓకేఎక్స్ అయితే కలెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నేను రెండు సేమ్ అయితే ఉంది. ఇక్కడ గెట్ వాలెట్ అయితే కొట్టండి, ఇక మెటామాస్క్ గెట్ అయితే కొట్టండి. ఓకే, యాప్ వెళ్తుంది, చూడాలి, వెయిట్ చేయండి. సో గైస్ మళ్ళీ మీరు ఇక్కడ టైప్ అయితే చేయండి, కనెక్ట్ వాలెట్ పైన క్లిక్ చేసి మీకు మళ్ళీ మెటామాస్క్ ఈ విధంగా వస్తుంది. బట్ 1 or 2 టైం రీసెంట్ తీసేసి ట్రై చేస్తే మీకు పాస్వర్డ్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ కొట్టండి, కన్ఫర్మ్ కొట్టండి, మీకు అడ్రస్ అది తీసుకుంటుంది. H1 టెస్ట్ నెట్ వేరు చేయని ఉంటే తీసుకుంటుంది. ఓకే, మళ్ళీ మీరు ఇక్కడ మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నార్మల్ ఇక్కడ చూడండి కనెక్ట్ పేజ్లో వెళ్ళిపోతే మీకు అడ్రస్ అనేది ఒక అడ్రస్ వచ్చేస్తుంది, మీ అడ్రస్. ఓకే, ఒక 1 or 2 టైం చేస్తే మీకు సక్సెస్ఫుల్గా లింక్ అయిపోతుంది. ఇక్కడ సైన్ ఇన్ పేజ్ అయితే మళ్ళీ ఒకసారి ఇక పాపప్ అయితే వెళ్తుంది. మెటామాస్క్ అయితే ట్రై చేయండి, బట్ కొంచెం ఎర్రర్స్ వస్తాయి, బట్ మీరు ఏం చేయండి కొంచెం వెయిట్ చేసి చేయండి. ఓకే, మళ్ళీ ఒక కాయిన్ సంథింగ్ ఏదో కాయిన్ అయితే యాడ్ చేస్తున్నారు, అంటే సైన్ ఇన్ పేజ్. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు వెయిట్ చేయండి, పేజ్లో ఈ కనెక్ట్ చేసిన పేజ్లో వచ్చేసింది వీడియో ఇన్వైట్ చూడండి, ఎందుకంటే ఏమన్నా మీరు వీడియో చూడకపోతే ఏం అర్థమైతే కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ అకౌంట్ టైప్ ఇండివిజువల్ ఇచ్చేసి కంట్రీ ఇండియా, మళ్ళీ ఇండియా టైప్ చేయండి. ఇండియా ఇచ్చేసిన తర్వాత నేషనాలిటీ కూడా ఇండియానే కాబట్టి మళ్ళీ ఇండియా టైప్ చేయండి. ఓకే, ఇండియా ఇండివిజువల్ ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ అయితే చేసేయండి. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, మీకు ఇక్కడ లోడింగ్ అది తీసుకుంటాం. సో ఇక్కడ మీకు సెకండ్ స్టెప్ అనేది వెరిఫై యువర్ ఐడెంటిటీ తీసుకోవాలి, బట్ ఇక్కడ కన్ఫర్మ్ కొంచెం లోడింగ్ తీసుకుంటూ వెయిట్ చేయండి. సో ఒక రీసెంట్ చూసేసి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, మీకు సక్సెస్ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రూఫ్ లైవ్నెస్ అండ్ ఐడి ప్రిపేర్ టు వెరిఫై. ఓకే, మళ్ళీ ఇంతకుముందు నేను చేసినట్టు దీంట్లో అంతా కరెక్ట్ ఉంటుంది. ఐడి డాక్యుమెంట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఏం చేయండి, ప్రిపేర్ టు వెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కేవైసీ ప్రాసెస్ అయితే ఉంటుంది ఆధార్ కార్డుతో. ఒక ఆధార్ కార్డు కూడా తీసి పెట్టుకోండి. ఓకే, పక్కన. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫేస్ స్కాన్ అండ్ ఐడి డాక్యుమెంట్ స్టార్ట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సెంటర్ వేర్ ఫేస్ ఇన్ ద ఫ్రేమ్ అండ్ మూవ్ లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఫార్వర్డ్ అయితే ఉంటుంది, అప్ అండ్ డౌన్ అండ్ లింక్ బ్లైస్ అంటే ఐస్ బ్లింక్ అయితే చేయాలి. ఎన్వైర్న్మెంట్ అనేది వెళ్ళి అంటే పక్కన కూడా అన్ని బాగుండాలి, వెదర్స్ అనేది. ఓకే, సో ఈ విధంగా మీరు పర్మిషన్ అయితే అలా గ్రాండ్ కెమెరా పర్మిషన్ కన్నా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఎర్రర్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇంజిన్ సింపుల్గా 1 or 2 టైం క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్ క్లియరెన్స్ పైన క్లిక్ సెట్టింగ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ సైడ్ సెట్టింగ్ అయితే ఉంటుంది, దీనిలో వెళ్ళేసి కెమెరా. ఓకే, ఇక్కడ టెస్ట్ నెట్ H1 ORG ఉంటుంది, దీని పర్మిషన్ అలో చేయాలన్నమాట. ఓకే, అలో అయితే ఉంది. తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని బ్లాక్ చేయాలి, ఈ విధంగా వేరే అయితే బ్లాక్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు మీరు చేసేయండి సక్సెస్ఫుల్. సో సక్సెస్ఫుల్ తీసుకుంది. ఇప్పుడు మీరేం చేయాలండి, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టే దీన్ని తీసేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇది వాళ్ళు మన కెమెరా చూస్తూ ఉంటారు, మీకు తెలిసింది. సెక్యూరిటీ పరంగా అయితే చెప్పాలి మీకు. అయితే కెమెరాలో వెళ్ళేసిన తర్వాత ఇక్కడ హెవెన్ది అయితే మీరు బ్లాక్ అయితే చేసింది. ఓకే, రెండు బ్లాక్ అయితే, బట్ ఇది ఏదైనా చూసుకోవాలి మీరు, మళ్ళీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఐడి డాక్యుమెంట్ కంటిన్యూ వెరిఫికేషన్ క్లిక్ చేసి మీరు ఇండియా ఇచ్చేసి మీరు నేషనల్ ఐడి కార్డ్ పెట్టుకోండి, పాస్పోర్ట్ ఉంటే ట్రావెల్ ఇవన్నీ అయితే మీకు నేషనల్ ఐడి కార్డ్ ఇచ్చేసి మీరు ఆధార్ కార్డ్ స్కాన్ అయితే ఇచ్చేయాలి. స్కాన్ మై డాక్యుమెంట్ పైన క్లిక్ చేసి మీరు మళ్ళీ ఇప్పుడు దాకా బ్లాక్ చేశారుగా, ఇది ఒక్కసారి ఓపెన్ చేసేసి మళ్ళీ మీరు చేసేయండి. మళ్ళీ నేను సైడ్ సెట్టింగ్లో వచ్చేసాను. ఇక్కడ వీళ్ళది కెమెరా అయితే ఎనేబుల్ వచ్చేసి, ఎందుకంటే ఆధార్ కార్డు ఒకటి సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని బ్లాక్ అయితే చేసేద్దాం. సో డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయిపోయింది, కంటిన్యూ బ్యాంక్ క్లిక్ అయితే చేయండి. చేస్తే మీకు
పెండింగ్ వెరిఫికేషన్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది 24 hours టైం అయితే పడుతుంది. దీన్ని మీరు ఏం చేయండి, ఫినిష్ అయితే చేయండి. ఓకే, బ్యాక్ టు డాష్బోర్డ్ సక్సెస్ఫుల్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అంటే 24 hours అవసరం లేదు, ఇన్స్టెంట్ అయితే మీకు యాక్సెప్టెడ్ అయితే బ్యాక్ టు డాష్బోర్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మళ్ళీ ఒకసారి బట్ 24 hours తీసుకుంటుంది, బట్ అలానే అంటారు. ఇక్కడ ఈటీహెచ్ మీకు సెపరేట్ స్టార్టింగ్లో చెప్పాను, అది మీకు ఇప్పుడు ఎలా బ్రదర్ అంటే నేను చూస్తాను ఒకసారి, నాకు కూడా ఐడియా లేదు. ఇది ఉంటే మీకు ఎక్స్ట్రా రివార్డ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినట్టు సెట్టింగ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు కెమెరా అనేది ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కెమెరాతో అయితే దీంతో వర్క్ అయితే లేదు, దీన్ని మీరు బ్లాక్ అయితే చేయండి. సో ఈ విధంగా మీకు రెండు బ్లాక్ విధంగా అనిపించాలి. వేరేది ఏమన్నా ఉన్నా ఇది ఒకటి మన టెస్ట్నెట్ H1 కూడా ఈ విధంగా బ్లాక్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ గగా ప్రోలో ఆఫర్లో మీకు ఆల్రెడీ చెప్పాను సెపరేట్ ఎలా చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, మీకు కూడా ఆఫర్ అయితే ఉంది. సో అది చేసుకోండి. కొంచెం గ్యాస్ ఫీ మటుకు 1 or 2 hours అయితే వదిలేదాన్ని వెబ్సైట్ని. ఇప్పుడు అలాగే మీరు ఒకసారి మీ మెటామాస్క్ అయితే లింక్ ఓపెన్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు సెపరేట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ సెపరేట్ యాడ్ చేసుకొని ఆ వీడియోలో మీకు ఇచ్చేస్తాను వీడియో కూడా. ఇక్కడ ఈ అడ్రస్ అయితే ఉంది, అడ్రస్ అయితే క్లిక్ చేయండి. ఎలా యాడ్ చేయాలి మొత్తం అయితే ఆ వీడియోలో అయితే చెప్పాను. సో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. ఒకసారి మళ్ళీ ఒకసారి అవుతుందో లేదని నేను ఒకసారి మీ లైవ్లో అయితే చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ వాటర్ అడుగుతున్నారు, వాటర్ తీసి నేను నెక్స్ట్ అయితే వేస్తున్నాను. సో కొన్ని అడుగుతా దీన్ని అయితే వెరిఫై చేసేసి మీకు స్టార్ట్ మైనింగ్. సో వన్స్ అయితే స్టార్ట్ మైనింగ్ చేస్తున్నాను. సో గాస్ ఇది ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు, బట్ ఇది మీరు మ్యాండేటరీ లేదు చేయాలని, బట్ అయితే నేను ఈ వీడియో అయితే కూడా ఇవ్వట్లేదు. బట్ ఇంతకుముందు ఎవరైతే చేశారో వాళ్ళకి ఎక్కువ సెపరేటెడ్ ఉంది, బట్ వాళ్ళకైతే చెప్పేస్తున్నాను చేసుకోండి, ఎక్స్ట్రా రివార్డ్ అయితే మీకు వస్తుంది. ఓకే, ఈ ఆఫర్ని మీరు ఇప్పుడు నుంచే H1 చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ ఆఫర్ చేయకుండా ముందు ఇక్కడ పైన ఒక అడ్రస్ అయితే ఉందిగా, ఈ అడ్రస్ని మీరు ఏం చేయండి, కాపీ చేయండి. ఓకే, ఇక్కడ నేను దీనిపైన క్లిక్ చేయండి గైస్. వెరిఫై ఐడెంటిటీ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ ఒకటి గ్యాస్, ఇక్కడ ఇది మీకు ఈ ఇంటూ మార్క్ అనేది టిక్ మార్క్ అయితే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ అడ్రస్ అండ్ మీరు మెటామాస్క్ ఈ అడ్రస్ ఇప్పుడు వేరేది కాపీ చేశారు. ఇక్కడ మీరు ఈ అడ్రస్ రెండు అయితే ఒకటే ఉంటుంది, దీన్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే, దీన్ని మీరు కాపీ చేసుకొని ఏం చేయండి అంటే ఇక H1 మీలో వచ్చేసి మీరు ఏం చేయండి, సిఆర్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు H1 ఏడుందో H1లో వెళ్ళండి. ఇక మీరు లింక్ వితౌట్ అడ్రస్ మీద క్లిక్ చేసి వితౌట్ అడ్రస్ ఇచ్చేయండి. అలాగే అసెట్ పాస్వర్డ్ మీరు ప్రొఫైల్లో ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం. అసెట్ పాస్వర్డ్ ఇచ్చేసి H1 లింక్ అడ్రస్ పైన క్లిక్ చేయండి. సో నేనైతే ఇచ్చేసాను H1 లింక్ వితౌట్ అడ్రస్ పైన క్లిక్ అయితే చేయండి. ఒకసారి చేస్తే ఈ విధంగా మీకు కన్ఫర్మ్ అవుతుంది, కన్ఫర్మ్ చేసేయండి ఒకసారి. మళ్ళీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది, ఓటీపీ ఇచ్చేయండి, కన్ఫర్మ్ చేయండి. సో ఈ విధంగా మీకు ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది, మీరు ఇచ్చిన రిజిస్టర్ చేసిన ఈమెయిల్ ఐడికి. దానికైతే మీరు కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్లీ H1 అడ్రస్ లింక్ అయితే మీకు సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు క్లోజ్ అయితే చేయండి. ఓకే, క్లోజ్ చేస్తే మళ్ళీ మనకి చేయమంటారు, బట్ దీన్ని అయితే డిస్టర్బెన్స్ చేయకండి. 1 time చేస్తే సక్సెస్ఫుల్ తీసుకుంటుంది. సో చూడాలి, ఎక్కువ ప్రైస్ మ్యాక్సిమం ఉంటే ఛాయిస్ అయితే ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మీరు దీంట్లో కీవీలో వచ్చేసిన తర్వాత ఈ అడ్రస్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఈ టాస్క్ మీరు ముందే చెప్పాను, ఇక్కడ సెపరేట్ ఉన్న వాళ్ళే ఈ ఆఫర్ నేను చెప్పే ఆఫర్ ట్రై చేయండి, మిగతా వాళ్ళు అందరు స్కిప్ అయితే చేసేయండి. ఓకేనా, మీ వాలెట్లో ఉంటేనే ట్రై చేయండి. ఓకే, ఇక్కడ నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ బ్యాక్లో మనకి ఇక్కడ హోమ్ పేజ్లో ఒకటి కనిపిస్తుంది H1 అనేది, దీనిపైన క్లిక్ వెళ్ళండి. ఈటీహెచ్ అండ్ H1 వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు H1 ఉంది. ఇక్కడ మీరు ఏం చేయండి, ఫస్ట్ పైన కనెక్ట్ వాళ్ళకి చేయండి, మెటామాస్క్ సెలెక్ట్. సో ఇక్కడ మీరు మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి పాపప్ వెళ్తుంది, 1 or 2 time అయితే క్లిక్ అయితే చేయాలి, వెళ్తుంది చూడండి. నేను సక్సెస్ఫుల్గా మళ్ళీ పాస్వర్డ్కి ఛాయిస్ ఉంది, మళ్ళీ ఇచ్చేసి మీరు చేసేయండి. సో కనెక్ట్ అయితే చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఈ స్వాప్ పేజ్లో వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత స్విచ్ నెట్వర్క్ అయితే కొట్టండి. ఓకే, మళ్ళీ ఏమైనా పాపప్ వెళ్ళే ఛాయిస్ ఉంది చూసుకోండి. సో హెవెన్ తెచ్చినట్లు అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సింపుల్గా ఈ స్వాప్ పేజ్లో వచ్చేయండి. సో సెలెక్ట్ ఒక మనకడ ఈటీహెచ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏం చేయండి, సెర్చ్లో ఈటీహెచ్ అయితే కొట్టండి. మ్యాక్సిమం మనకడ ఈ ఫీ అయితే లేదు, సో అది ఎలా చేయాలో చెప్తాను. సో గైస్ ఇక్కడ ఒక స్టెప్ అయితే మిస్ అయితే చేశాను, ఇక్కడ ఈ హెవెన్ పేజ్లో అయితే వచ్చింది. ఓకే, సో గైస్ మీరు మళ్ళీ లింక్ ద్వారా వెళ్తే ఈ విధంగా మీకు ప్రాసెస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇంకా వెరిఫై కాలేదు కాబట్టి రిఫర్ ఒకటి ఇవన్నీ ఇక్కడ మీకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాలెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ
గెట్ ఫ్రీ టెస్ట్ అండ్ H1 టోకన్స్ పైన క్లిక్ అయితే చేసిన తర్వాత మీకు ఈ విధంగా సైన్ ఇన్ టు అసెట్ ఫాసెట్ పైన క్లిక్ అయితే చేస్తే మీకు కొన్ని ఇస్తారు. ఇక్కడ మెటామార్క్స్ కొంచెం పాపప్ అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి అంటే కన్ఫర్మ్ చేయండి. ఈ సెపోల్ ఎయిటీస్ అనేది కొంచెం ఫీ అయితే కట్ చేస్తారు. ఓకేనా, ఇక నేను H1 అయ్యింది. ఇక మళ్ళీ మీరు దీంట్లో వెళ్ళండి. ఈ H1 పేజ్లో వెళ్తాము. సో చూద్దాం. నెక్స్ట్ ఏం చేయండి, ఇక్కడ రిక్వెస్ట్ ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ టెస్ట్ అండ్ H1 పైన క్లిక్ చేయండి. సో చూద్దాం. దానికన్నా ఏం చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ వెయిట్ చేయడం కోసేపు అనేది. సో ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ 10 టెస్ట్ అండ్ H1 టోకన్స్ అయితే మీకు అయితే యాడ్ అయితే అవుతాయి. ఓకే, దీనిపైన క్లిక్ చేసి అలాగే ఇక్కడ మీరు త్రీ పైన క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ సంథింగ్ ఇక్కడ చెప్తాను ఏముందో, ఎక్కడ ఉందో చెప్తాను. సో మీరు ఇంతకుముందు చూసినట్టు దీని వాలెట్ పైన క్లిక్ చేస్తే మీకు 10 H1 టోకన్స్ అయితే యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్ అయితే చేయండి దీన్ని. అలాగే ఇక్కడ ఒకసారి మీరు బ్యాక్ అయితే వచ్చేస్తే మీకు ఇక్కడ మెయిన్ ఇంటర్ఫేస్ ఇంతకుముందు మీరు హెవెన్ పేజ్లో వెళ్ళారుగా ఆ పేజ్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ మీరు కొద్దిసేపు మళ్ళీ బ్యాక్ మళ్ళీ వేరే ఫ్రెష్ పేజ్ తీసుకొచ్చి మీరు చేస్తే వెరిఫై ఐడెంటి పైన వెళ్తే మీకు విధంగా ఈ పేజ్ మనం ఇంతకుముందు చేసిన అడ్రస్ పేజ్ అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ కేవైసీ అయితే టిక్ మార్క్ అయితే పడుతుంది. అయిపోతే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాసెట్ అని ఉంది. దీంట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్లైమ్ యువర్ ఫాసెట్ అయితే ఉంది. ఓకే, నేను ఈ పేజ్ కోసం వాడుతున్నా, క్లైమ్ ఫ్రమ్ ఫాసెట్. ఇది మళ్ళీ బ్యాక్ పేజ్ వెళ్తే మీకు ఫ్రెష్ పేజ్లో వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే, వీడియో అర్థం కావద్దు మళ్ళీ ఒకసారి ఈ 1 or 2 minutes నుంచి మళ్ళీ ఒకసారి చూడండి. ఇక పాప వెళ్తుంది. ఇది కూడా కొంచెం రివార్డ్ అయితే మీకు ఇస్తారు. ఓకే, ఇక్కడ H1 10 టోకన్స్ క్లైమ్ చేసుకున్నారు. అండ్ ఇది కూడా ఇది క్లైమ్ అవుతుంది లేదు చూడాలి. మళ్ళీ టెస్ట్ నెట్ ఇది రియల్ టోకన్ కిందకి అయితే తీసుకెళ్తలేదు. సెపోల్ ఎయిటీస్ అయితే కట్ అవుతుంది, కొంచెం చూసుకోండి. ఒక 0.2 or 1 మ్యాక్సిమం కట్ అయితే అవుతుంది. ఇది ఈ టాస్క్ ఉన్న వాళ్ళే చేయండి. ఈ క్లైమ్ ఫాసెట్ అని లేని వాళ్ళైతే ఇక్కడ నుంచి అయితే మీరు వీడియో అయితే స్కిప్ అయితే చేసేయండి. ఓకేనా, నో ప్రాబ్లం. ఒకసారి వెయిట్ చేయండి, మీకు సక్సెస్ఫుల్ అయితే తీసుకుంటుంది. సో కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఈ పేజ్లో అయితే వెళ్దాం. ఒకసారి ఈ పేజ్లో వెళ్తే మీకు ఇక్కడ టెస్ట్నెట్ పేజ్లో వెళ్ళండి. యువర్ రిక్వెస్ట్ యాజ్ ఎన్ సెపోల్ యూజ్డ్ టోకెన్ హ్యాస్ బీన్ సెండ్. సెపోల్ యూజ్డ్ టోకెన్ హ్యావ్ ఇన్ ద యువర్ వాలెట్ స్టార్ట్ అంటే మెల్లగా వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఈ విధంగా చేసినట్టు ఇక్కడ వాలెట్ ఉందిగా, దీంట్లో మనకి అది వచ్చేస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు చేయాల్సిన వర్క్ అయితే ఏం లేదు. మీరు రిఫర్ అండ్ బోనస్ ఉంది, కొన్ని రిఫర్లు అయితే మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోండి. ఈ టోకెన్ ఇచ్చేసి కొన్ని చేస్తే ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ వర్క్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. అలాగే స్వాప్, ఇక్కడ స్వాప్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈటీహెచ్ చూద్దాం అవుతుందో లేదని. సో ఇప్పుడు H1 వస్తుంది. H1 నుంచి మీరు వేరే టోకెన్కి ఏమైనా చేస్తే చేయొచ్చు. బట్ ఇక్కడ ఇది ర్యాండమ్ అయితే అవసరం లేదు. అలాగే మీరు ఇక్కడ H1 యాడ్ అయిందో లేదో చూపిస్తాను. సెపరేటర్ నుంచి మనకు స్వాప్ అయితే అవ్వట్లేదు, ఇంకా వదిలేయండి. మళ్ళీ మీరు క్లైమ్ ఫాసెట్ ఈ విధంగా చేసుకోవడానికి ఇక హెవెన్ 1 సెపరేట్ ఇచ్చి మనకి ఇక్కడ 10 కాయిన్స్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇది టెస్ట్ అండ్ రివార్డ్ అండ్ స్టెప్నెట్ యూజ్ అనేది మనకి దీంట్లో యాడ్ అయిన తర్వాత మీకు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే మీకు ఇచ్చేస్తాను. అలాగే వీడియోకి ఒక 100 టార్గెట్స్ కంప్లీట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైతే జాయిన్ అయితే అవ్వలేదు అందరైతే ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతామండి. ఏమైనా అప్డేట్ ఉన్న దీంట్లో ఇస్తాను కాబట్టి వీడియో తింటే గైస్ ఒకసారి అర్థం కాని వాళ్ళు మళ్ళీ చూడండి. H1 టెస్ట్ అండ్ రివార్డ్ మనకి సెపరేట్ H1 వాళ్ళే చేయండి. లేని వాళ్ళైతే మీరు అడ్రస్ లింక్ చేసేసి మిగతా అంతా స్క్రిప్ట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.